ఎందుకుండా ఉంటాయి ఉంటాయి. చూడండి. నువ్వు ఎక్కడైతే బ్యాకప్ తీసుకున్నావో డి డ్రైవ్లో కదా, దీంట్లో చూడు ఉన్నాయి ఇక్కడ ఫైల్స్, టీబీకే ఫైల్స్ అంటాం వీటిని, టీబీకే ఫైల్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, నువ్వు ఎక్కడైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఉంటావో ఆ ఫోల్డర్లో టీబీకే ఫైల్స్ ఉంటాయి, గమనించాలి. ఓకే, యా. సో నెక్స్ట్ వన్ చూడండి, జిఎస్టీ ఆటోమేటిక్ ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ప్రతిసారి మీరు పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్స్ చేసినప్పుడు కానీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అని మీరు ఇవ్వాలి, ఐజిఎస్టీ అని. అలా ఇవ్వకుండా ఒక సెట్టింగ్ చేసుకుంటాం. ఆ సెట్టింగ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మీరు ఐటమ్స్ క్వాంటిటీ ఇస్తేనే రేట్ పడిపోతేనే ట్యాక్స్ అదే తీసుకుంటుంది. ఇలా ఆ జిఎస్టీ ఆటోమేటిక్ ట్యాక్స్ క్రియేషన్ ఎక్కడ చేయాలి అనేది మనం చూద్దాం. అది పర్చేజ్గానే చేయొచ్చు, సేల్గానే చేయొచ్చు అండి. నేను కడప హోమ్ అప్లయన్సే సెలెక్ట్ చేసుకుంటాను, ఎగ్జిస్టింగ్ కంపెనీ. ఓకే, సో మీరు యాక్చువల్గా ఎలా ఇస్తారు, వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత పర్చేజ్లోకి వెళ్ళి, సో ఒక పర్సన్ తీసుకుంటున్నాను, కళ్యాణ్, పర్చేజ్ అది, తర్వాత సిజిఎస్టీ హెచ్జిఎస్టీని మీరే తీసుకుంటారు. ఇలా అలా తీసుకోకుండా, ఆ విధంగా తీసుకోకుండా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వీలైతే రౌండ్ ఆఫ్ కూడా ఎలా సెట్ చేయాలి, సేల్స్లో అయినా పర్చేజ్లో అయినా. సో అది చూద్దాం. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళాలి. ఓచర్ టైప్లోకి వెళ్ళిన తర్వాత మీకు సేల్స్ కావాలన్నా పర్చేజ్ కావాలన్నా, సేల్స్ అయితే సేల్స్, పర్చేజ్ అయితే పర్చేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ క్లాస్ మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే సేల్స్, ఒకవేళ వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టీ ఇవ్వండి. ఫస్ట్ విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ తీసుకోండి, ఇవ్వాలి. సేల్స్ సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్, ఇది ఎస్ అండి. విత్ ఇన్ ద స్టేట్ కదా, సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. సేల్స్ ట్యాక్సబుల్ ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్. రౌండ్ ఆఫ్లో యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అని ఇవ్వాలి. అంటే 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలని, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలని అర్థం. ఇక్కడ 1 అని ఇస్తే, ఇది విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఇలా తీసుకోవాలి. దాని కిందనే సేల్స్ ఐజిఎస్టీ. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి సేల్ చేస్తే, అదర్ స్టేట్కి సేల్ చేస్తే సేల్స్ ఎస్ ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ ఐజిఎస్టీ తీసుకోవాలి. దాని కింద రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 సేవ్ చేయాలి. అది పర్చేజ్లో అయినా కూడా సేమ్ అంత ఇంతే అండి, ఈ విధంగానే. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, డేబుక్ వోచర్స్ వెళ్ళి చూడండి. ఇప్పుడు సేల్స్ క్లిక్ చేయండి, ఎలా వస్తుందో చూడండి. ఫార్మాట్ ఇలా చూపిస్తుంది. నేమ్ సేల్స్ అని, క్లాస్ సేల్సా ఐజిఎస్టా లేకుండా విత్ ఇన్ ద స్టేటా. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, అదర్ స్టేట్కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టీ. సేల్స్ తీసుకున్నా, చూసారా కింద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ డిఫాల్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను గణేష్ మర్చెంట్స్కి సేల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ సేల్ చేస్తున్నాను, రేటు 15,000 అనుకోండి. చూసారా ట్యాక్స్ ఆటోమేటిక్గా పడుతుంది, చూసారా ట్యాక్స్ డిఫాల్ట్గా పడిపోతుంది. రౌండ్ ఆఫ్ కూడా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ వాటర్ హీటర్ 1700.48 పైసా, చూడండి రౌండ్ ఆఫ్ కూడా తీసుకుంటుంది. లేదు అంటే 1600.23 పైసా. చూసారా కింద రౌండ్ ఆఫ్ కూడా తీసుకుంది. ఒకవేళ వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే మళ్ళీ సేల్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు సేల్స్ ఐజిఎస్టీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ, లైక్ అది కాకుంటే ప్రియా ట్రేడర్స్. చూడండి కింద ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ వచ్చిందా, డన్. ట్యాక్స్ ఆటోమేటిక్గా
ట్యాక్స్ పడుతుందా? ఓకే, క్లియర్. ఈ విధంగా ఐజిఎస్టి రౌండ్ ఆఫ్, సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇలా మనం పర్చేజ్ కూడా ఇలాగనే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేయాలి, ముందులాగానే వచ్చేయాలి, మనం మాన్యువల్గా ఇస్తేనే ట్యాక్స్ పడాలి, ఇలా డిఫాల్ట్గా ఆటోమేటిక్ జిఎస్టీ ఉండకూడదు అంటే ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఆల్టర్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఓసీ టైప్లోకి వెళ్ళాలి, సేల్స్ అని టైప్ చేయాలి. సో ఇది లాస్ట్కి రావాలి, స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్ చేయాలి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మీరు మాన్యువల్గా ఇస్తేనే తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు. పర్చేజ్ ఆర్ సేల్, చూసారా ముందు ఎలా ఉందో అలాగే వచ్చేసింది. మనం ఇప్పుడు మాన్యువల్గా ఇస్తేనే తీసుకుంటుంది. ఈ విధంగా చూసారా? ఇదే అండి, దీన్ని మనం జిఎస్టి ఆటోమేటిక్ ట్యాక్స్ క్రియేషన్ అంటాం. జిఎస్టి ఆటోమేటిక్ ట్యాక్స్ క్రియేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియర్? క్లియర్ సార్. వెరీ గుడ్. సో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో ఫస్ట్ మీటర్లో కానీ టెక్నికల్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కానీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫర్మ్ చేయండి. క్లియర్ కదా? ఓకే. సో మంచిగా సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా చేయాలి. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చేస్తే సరిపోదు. రేపు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా మనం టెక్నికల్గా కూడా మనం చేసామంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకే, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది అని ఒక కాన్ఫిడెంట్ అనేసి వాళ్ళకు ఓనర్స్కి వస్తుంది. ఏదో బిల్స్ ఎంటర్ చేసినామా పోస్ట్ చేసినామా అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియర్?